హలో అండి, 9 కిలోల బియ్యము అండ్ అట్లనే చికెన్ ఒక 6 కిలోలు తీసుకొని బిర్యానీ అయితే వండినాము. మా అమ్మ, మేము, మా డాడీ అందరం కలిసి కూడా వండేసుకొని ఇట్లా బిర్యానీ పార్సల్ అయితే కట్టేసినాము. ఇట్లా చేసేసుకొని ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఆటోలో అన్ని ఇట్లా ప్యాకెట్స్ అన్నీ కూడా పార్సల్స్ పెట్టేసుకొని ఎవరి వాళ్ళకి ఇచ్చేసినామండి. ఒక వాటర్ బాటిల్, బిర్యానీ ప్యాక్, అట్లనే ఒక బనానా అయితే ఇట్లా ప్యాక్ ఇచ్చేసినాము. కొన్ని చీరలు కూడా పెట్టుకున్నాము. ఒక ఏంటంటే ఉండొచ్చు ఒక 30-35 అట్లా శారీస్ అయితే ఇచ్చేసినామండి. అందరికీ ఇచ్చినాము, కానీ అందరికీ ఇచ్చేటప్పుడు వీడియో తీయడం కుదరలేదండి. కొంతమందికే తీయడం జరిగింది. అట్లా అనమాట. బాగా ఎండ ఉంది కదా, సో మాకైతే మంచిగా అనిపించిందండి. అందరికీ వీడియోనే తీసి పెట్టాల్సిన అవసరం లేదు. మనం చేసేది మంచి పని అయితే అంతే చాలు. సో కొందరికి వీడియోస్ అయితే తీయడం జరిగింది, కానీ మంచిగా ఫీల్ అయ్యారండి వాళ్ళు, హ్యాపీగా. మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళు కూడా తీసుకునేటప్పుడు మంచి హ్యాపీగా ఫీల్ అయ్యారండి, నవ్వుతూ తీసుకున్నారు. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అండ్ అలాగే లైక్ అయితే కొట్టండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చాలా వరకు ఇట్లా బాధపడుతూ ఉంటామండి. మనం మిడిల్ క్లాసు, ఒకటి జరిగితే ఒకటి ఉండదు, ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు, ఇట్లా బాధపడుతూ ఉంటాం మనం మిడిల్ క్లాస్ వాళ్ళు. కానీ మనకన్నా దారుణంగా, హీనంగా బతికే వాళ్ళు చాలా ఉంటారండి. అట్లాంటి లైఫ్లు చాలా ఉంటాయి. అంతెందుకు, ఇలాంటి వాళ్ళని, రోడ్ సైడ్ వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోండి. అసలు ఎంత హీనంగా అయితే బతుకుతున్నారని అంటే, ఒక పూట అన్నం లేక చాలా బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి పరిస్థితి కంటే మన మిడిల్ క్లాస్ పోయిందా అండి? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు కూడా మనన్న స్థాయిని మనం ఎప్పుడు మన మనసులో, మన ఆలోచనల ద్వారా మనమే కించపరుచుకుంటున్నాం. మనమే బాధ ఎక్కువగా చేసుకుంటున్నాం. మనం ఉన్న దాంట్లో ఇంకా ఎక్కువ ఎలా చేసుకోవాలి, మన తెలివితో మనము ఎట్లా రాణించుకోవాలన్నది ఒక్కటి పాయింట్ తీసేసుకొని మనము హ్యాపీగా అయితే బతికేయచ్చండి. ఉన్న దాంట్లోనే ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. ఈరోజు మనం హ్యాపీగా ఉన్నామా, మంచి పని చేస్తున్నామా, ఇట్లనే వెళ్తూ ఉండాలి. ఎప్పుడైనా సరే ఉన్నోళ్ళని చూసి మనకి ఇది లేదు, అది లేదు, మనకి ఇది తక్కువ ఉంది, వాళ్ళకి అది ఉంది అని ఎప్పుడు ఇట్లా ఫీల్ అవ్వద్దండి. మీకు తెలుసా, ఎంత చెట్టుకి అంత గాలండి. ఇట్లాంటి వాళ్ళని ఉదాహరణంగా తీసుకోండి, అంతే చాలు. ఎవ్వరు కూడా నాకు తెలిసి సూసైడ్లు ఇట్లాంటివి ఎవ్వరు చేసుకోరు. ఒక మంచి ఆలోచన అయితే చేయాలి, అంతకు మించి ఇంకేం లేదు. ఏది చేసేటప్పుడైనా సరే మనము ఆలోచించామంటే అంతా మంచిది.